గైస్ ఎంసెట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అయితే చాలామంది స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. సిఎస్సి తీసుకోవాలా లేదా సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకోవాలనేది. ఈ రీల్ ఎస్పెషల్గా ఎందుకు చేస్తున్నా అంటే గైస్, నేను రీసెంట్గా యూట్యూబ్ అండ్ కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చూశాను అనమాట. సిఎస్సి స్పెషలైజేషన్ మీద చాలా వరకు అయితే అందరూ ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికిందో నాకైతే తెలియదు, కానీ అందరికి క్లారిఫై చేయడానికి రీల్ అయితే చేస్తున్నాను అనమాట. సిఎస్సికి సిఎస్సి స్పెషలైజేషన్కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు గైస్, ఓకేనా. కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం సిఎస్సి ఎందులో తీసుకోవాలి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ ఎందులో తీసుకోవాలో చెప్తాను. సిఎస్సి వచ్చేసి గైస్ టాప్ 5 కాలేజెస్ సిఎస్సి వస్తే ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు సిఎస్సి అనమాట. సిఎస్సి రానప్పుడే సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకోండి. ఫస్ట్ ప్రియారిటీ సిఎస్సికి ఇవ్వండి, సెకండ్ ప్రియారిటీ సిఎస్సి స్పెషలైజేషన్కి ఇవ్వండి, ఓకేనా గైస్. మీకైతే డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటున్నాను. డౌట్ క్లారిఫై అయితే మాత్రం లైక్ ఇచ్చుకోండి. ఎటువంటి క్లియర్ కట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అప్డేట్ కావాలనుకుంటే మాత్రం అకౌంట్ని డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి మీరు ఫ్రెండ్స్ కూడా రీల్స్ షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. హ్యావ్